హలో గాయ్స్, అందరికీ హ్యాపీ దివాళీ. సో నేను మా ఇంట్లో పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఎక్కువ గ్రాండ్గా ఏం పెట్టలేదు. ఒక 2 వెరైటీస్ చేసుకున్నాను ప్రసాదం. అండ్ లంచ్కి చారు, పొటాటో ఫ్రై చేశాను. పులిహోర ప్రసాదానికి చేశాను. అండ్ ఇక్కడ పాయసం మళ్ళీ రీహీట్ చేస్తున్నాను అనమాట, కొంచెం మిల్క్ యాడ్ చేసి. యాక్చువల్లీ మసాలా వాళ్ళు కూడా వేద్దామని అంతా రెడీ చేసుకుని మర్చిపోయాను నేను తినే టైంకి. సో ఫస్ట్ అయితే నేను ఈ 3 ఎంజాయ్ చేశాను. పాయసం అయితే చాలా బాగుంది. ఈసారి ఏంటంటే సాఫ్రాన్ ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. సో పాయసం చాలా టేస్టీగా ఉండాలి. అండ్ పులిహోర కూడా బాగా కుదిరింది. దాని తర్వాత మసాలా వాళ్ళు వేసాను అనమాట బాగా వచ్చాక. అండ్ టేబుల్ పైకి ఇలా చిన్నగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే టెర్రస్ పైకి వెళ్ళిపోయాము, బికాజ్ మేము దివాళీ సెలబ్రేట్ చేసుకోమన్నమాట. పైకి వెళ్ళి చూస్తే అసలు ఎంత బాగుందంటే జస్ట్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ ద మూవీ అన్నట్టు ఉందన్నమాట సీన్. ఆ చుట్టూ మొత్తం అన్ని ఫైర్ వర్క్సే, అసలు భలే ఉండాలి. ఆల్సో నా దివాళీ అంతా ఈ నైట్ డ్రెస్ తోనే గడిపేశాను గైస్. కూడా మనమే చేసుకున్నట్టుంది దీపావళి. కొత్త ఎక్స్పీరియన్స్. సో నేనైతే టెర్రస్ పైకి ఒక బెడ్, దానిపైకి ఒక పిల్లో వేసుకుని పడుకుని చూద్దాం అనుకున్నాను. అంటే నేను అంత హైట్ లెగుస్తే షార్ట్స్ అని అనుకున్నాను అనమాట. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిందంటే అపార్ట్మెంట్ హైట్స్ వరకే వస్తాయి అని చెప్పేసి. సో కూర్చుని మొత్తం అన్నీ ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఇలాంటి ల్యాంథర్న్స్ చాలా వదిలేరు, స్టార్స్ లాగా ఉండాలి. ఒకసారి అయితే అపార్ట్మెంట్స్ పైన ఇలాగ కంటిన్యూస్గా వస్తానే ఉన్నాయండి. ఇంకా మా అపార్ట్మెంట్ వాళ్ళు లేట్గా స్టార్ట్ చేశారు. సో దివాళీకి నేను ఏంటంటే ఫైర్ వర్క్స్ అనేవి 4-5 ఇయర్స్ నుంచి మానేశాను, పొల్యూషన్కి భయపడి. అప్పటి నుంచి ఏంటంటే ఎవరైనా వేరే వాళ్ళు కాల్చినవి నేను చూసి ఎంజాయ్ చేస్తానమాట. అంటే అట్లీస్ట్ అలా అయినా నాకు ఫుల్ఫిల్ అవుతుందని. అండ్ ఇప్పుడు వస్తున్న ఈ షార్ట్స్ అయితే మా పక్క అపార్ట్మెంట్ వాళ్ళు వేశారు. సో చాలా క్లోజ్అప్లో దగ్గరగా చూసినట్టు ఉందన్నమాట. లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ ఉన్నట్టు ఉండాలి. ఆల్సో గైస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను కదా, అది కూడా లైక్ మోస్ట్లీ ఒక 2 డేస్లో రెడీ అయ్యి మీకు అది కూడా పోస్ట్ చేస్తాను. దివాళీకి వేసుకోలేదు కానీ ఇంకా రెడీ అయ్యి మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో వెయిట్ ఫర్ దాట్ షార్ట్. అండ్ దివాళీకి వచ్చే వ్లాగ్ అయితే ఇదే గైస్. నేనైతే ఫుల్ వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు, బికాస్ నేను పెద్ద ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. సెలబ్రేట్ చేసిందంట 3 నిమిషాల్లో 3 ముక్కల్లా చూపించేసాను మీకు. అండ్ ఇది కూడా మా పక్క అపార్ట్మెంట్ లో వేసింది అని అనమాట. సో ఇది కూడా చాలా దగ్గరగా ఉండాలి. బట్ ఈ రెండాటికి మధ్యలో ఒకటి పెద్దది వచ్చింది గైస్. ఎంత పెద్దదంటే లిటిల్ నా మీదకి వస్తుందేమో అనుకున్నాను అనమాట. అదైతే నేను మిస్ అయ్యాను షూట్ చేయడం. అదొక సింగిల్ షాట్ అంతే, బట్ చాలా పెద్దది. అదైతే చాలా చాలా బాగుండాలి. అది షూట్ చేసి ఉంటే మాత్రం అదిరిపోయేది. సో దిస్ ఈస్ హౌ ఐ సెలబ్రేటెడ్ దివాళీ గైస్. ఓకే, నాకైతే నేను సాటిస్ఫై అయ్యాను. టెర్రస్ పైకి వెళ్ళి చూడడం అనే ఐడియా అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. డెఫినెట్గా నెక్స్ట్ దివాళీ నుంచి నేను ఇదే కంటిన్యూ చేస్తాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను పైకి వెళ్ళి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వన్ గైస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ దివాళీ.